చెప్పాలని కాల్ చేశానమ్మా. చెప్పు. నేను శిశిర పిన్నిని నీ దగ్గరికి పంపించమని ఆది బాబాయ్ని అడిగాను, రిక్వెస్ట్ కూడా చేశాను. అసలు నువ్వెందుకు వెళ్ళి రిక్వెస్ట్ చేశావు? అతను పంపించడని తెలుసు కదా. పిన్ని బాధ చూడలేకపోయాను. నీ దగ్గరికి రావాలని, నువ్వు సీమంతం చేస్తే చూడాలనుంది పిన్నికి. కానీ ఆది బాబాయ్ ఒప్పుకోలేదు కదా. అవును, అసలు వాడు ఒప్పుకోడు. పాపం శిశిర గురించే నా దిగులంతా. మీరు చాతగాని వాళ్ళు, మీరు ఏం చేస్తారు సీమంతం అని వెక్కిరించాడు. వదిలే భవాని, తన కర్మ తనది. బాబాయ్ మీద నాకు కోపం వచ్చిందమ్మా. ఎలాగో పంపించదని నాకు అర్థమైంది. కనీసం నువ్వైనా ఇంటికి రా అమ్మా. నేనెక్కడికి రావడమా? అది కుదరదులే. నువ్వు వస్తే పిన్ని సంతోషపడుతుంది. హలో శివగామి, నువ్వు కానీ ఒకవేళ నీ కూతురు మాటలు కరిగిపోయి ఇక్కడేదో వెలగబెడదామని వద్దామని ఆలోచన చేస్తున్నావేమో. నీ దరిద్రపు మొహం ఇక్కడ కనిపించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వెళ్ళి శిశిరకి సీమంతానికి పసుపు, చీర, కుంకుమలు తెచ్చాను. ఇలాంటి శుభ సందర్భంలో నా నోట అశుభకరమైన మాటలు తెప్పించొద్దు. నా పని నన్ను ప్రశాంతంగా చేసుకొనివ్వండి. మీలాంటి చేతగాని వాళ్ళు నా ఇంట్లోకి రావటం నాకు ఇష్టం లేదు. మీ దిష్టి కళ్ళు శిశిర సీమంతం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నీకసలు ఫోన్ ఎవరిచ్చారు? నీకిక్కడి నుంచి ఫోన్ చేయడానికి ఎవరే హెల్ప్ చేసేది? ఎవరిది ఫోన్?